ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటల గురించి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకని యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలు అంత విశేషమైనవి అంటే, దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పబడిన వాగ్దానాలున్నాయి. అయితే విశేషంగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆ సిలువలో పలికిన మాటలన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఆ మాటలు ప్రతి ఒక్కటి కూడా చాలా లోతైనటువంటి అర్థాన్ని, లోతైనటువంటి విశ్లేషణ కలిగి ఉన్నాయి. కనుక ఈ మాటలు ధ్యానిస్తా ఉన్నప్పుడు ఇవేవో శ్రమల దినాలప్పుడు చెప్పుకుంటారని, లేకపోతే ఇవేవో యేసు ప్రభువారి గురించి ఇవేవో ప్రత్యేకంగా చెప్తున్నారని అనుకొని ఆలోచిస్తే ఆధ్యాత్మిక జీవితంలో ఏది నేర్చుకోలేరు. వాక్యంలో రాయబడిన ప్రతి సంగతిలో, ప్రతి విషయములో ఆత్మ సంబంధమైన విషయాలు ఉన్నాయి. వాటిని గ్రహించేటువంటి శక్తి అందరికీ దేవుడు ఇవ్వకపోయినా, వాటిని వివరించే బోధకులు బోధించినప్పుడు వాటిని విని మీరు ఆధ్యాత్మికంగా బలపడితే మీరు ప్రభు యొక్క రాజ్యానికి చేరుకోవటానికి బలవంతులవుతారు. అయితే యేసు ప్రభువారు మాట్లాడిన మాటల్లో ఏముంది? నిజంగా ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం గమనిస్తే చాలా చిన్న చిన్న మాటలే. కానీ ఆ చిన్న చిన్న మాటల్లో గొప్ప లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆ లోతైన విషయాలు మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత ఆ సిలువలో ఆయన మొట్టమొదట పలికిన మాట ఏమిటో తెలుసా? చదువుదామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన తరువాత ఆయన నోట్లో నుండి మొట్టమొదటిగా వస్తున్నటువంటి మాట. మరి అప్పటి వరకు ఏం మాట్లాడలేదా అంటే, మార్గమధ్యములో ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయి. అయితే ఆయన సిలువ వేయబడిన తరువాత శ్రమల మధ్యలో, హింసల మధ్యలో, అవమానం మధ్యలో, తరువాత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎటువంటి పరిస్థితి అంటే, ప్రాణం పోయేటువంటి ఆ సమయంలో రక్తమంతా ధారలై కారుతా ఉండగా, చేతులకు మేకులు కొట్టబడి, కాళ్ళకు మేకులు కొట్టబడి, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి, భయానకమైన పరిస్థితుల్లో, బహు దుఃఖకరమైన వేదన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన ఈ మాటను మనం తప్పకుండా ధ్యానించాలి. ఆయన నోట నుండి వచ్చిన మాట ఏంటి అంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు. తండ్రి అని సంబోధిస్తూ ఉన్నప్పుడు ఎవరి గురించి ఈ మాట చెప్తా ఉన్నాడు? దైవ గ్రంథంలో తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఒక ఆయన ఉన్నాడు. కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి యెహోవా దేవుడై ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకోమని, తండ్రిని నా నామమును ఏది అడిగినా అది చేస్తాడని చాలా సందర్భాల్లో ఆయన తన శిష్యులకు బోధించాడు. ఒకానొక సమయంలో ఫిలిప్ అయితే అంటాడు, తండ్రిని మాకు కనపరిచయ్యా అంటే, అంతకు మునుపు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, మీ హృదయాలు కలవరపడని మాకండి, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను అంటే, ఫిలిప్ అంటాడు, తండ్రిని మాకు కనపరిచయ్య అంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. మనం గమనించాలి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు క్షమాపణతో కూడిన మాటను ఎందుకు పలుకుతా ఉన్నాడు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకు ఆయన తండ్రిని ఇదిగో వీరందరినీ క్షమించమని అడుగుతా ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు క్షమించమంటున్నాడు? తండ్రి దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాడు. అంతకు మునుపు వీడియోలో మనం మహాదేవుని ప్రార్థన, మహాయాజకుని ప్రార్థన అని ఒక చక్కటి విషయాన్ని నేర్చుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఒక భాగాన్ని మనం తెలుసుకున్నాం. అక్కడ కూడా తండ్రి అని సంబోధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ సందర్భంలో తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఎవరు వీరు? వీరెవరు? కొంతమంది ఈరోజు బోధకులు ఏమని బోధిస్తూ ఉన్నారంటే, ఈయన చేసిన, యేసు ప్రభువారు చేసిన ప్రార్థన ఆ రోజున్న యూదులు, అక్కడున్న వాళ్ళకే, మనకు కాదు అని అంటా ఉన్నారు.
అయితే నిజమే, ఆ రోజు చేయబడిన ఆ ప్రార్థన, ఆ మాట ఆ రోజు ఉన్నటువంటి ప్రజలకే. ఎవరు ఎటువంటి ప్రజలంటే వాళ్ళు, ఒకటి అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళు. రెండవదిగా తన ముఖంపై ముసుగు వేసి అరచేతులతో కొట్టి నిన్ను కొట్టిన వాళ్ళెవళ్ళో ప్రవచింపమని గేల్ చేసినటువంటి వాళ్ళు. మూడవదిగా ఫిలాతు మరియు హేరోదు, వీరి గురించి కూడా యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు. తర్వాత తన్ను అప్పగించిన ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అక్కడ ఉన్నారు. ఐదవదిగా తాను సిలువేయమని కేకలు వేసిన ప్రజలు అక్కడ ఉన్నారు. కొరడాలతో కొట్టిన వాళ్ళు ఉన్నారు. అన్యాయపు తీర్పు తీర్చిన వాళ్ళు ఉన్నారు. తల మీద, ముఖం మీద కొట్టిన వాళ్ళు ఉన్నారు. తలకి ముళ్ళ కిరీటం పెట్టి కొట్టిన వాళ్ళు అక్కడ ఉన్నారు. తనను అపహసించిన వాళ్ళు, హేళన చేసిన వాళ్ళు, తనపై ఉమ్మి వేసిన వాళ్ళు, దూషించిన వాళ్ళు, మేకులు దిగగొట్టిన వాళ్ళు, సిలువను పైకెత్తిన వాళ్ళు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అయితే వీరందరూ యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు కూడా వీరందరిని చూస్తూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో యేసు ప్రభు వారు అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు అంటున్నాడు. వీరికి తెలియదా? ఒక నిర్దోషి యొక్క రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక అని పలికిన వారికి తెలియదా అంటే నిజముగా తెలియదు. ఇదంతా కూడా సాతాను యొక్క మాస్టర్ ప్లాన్. యేసు ప్రభు వారిని అంతం చేయాలి. యేసు ప్రభు వారి యొక్క పేరుని ఇంకా ఎత్తనీయకుండా చేయాలి. యేసు ప్రభు వారి యొక్క పేరు అనేది మనుషులు ఎవరు తలుచుకోకూడదు. ఒకవేళ తలుచుకున్నా ఆయన మీద అసహ్యత కలగాలి. ఆయన ఒక మతద్రోహిగా, ఆ తర్వాత రాజద్రోహిగా, ఆయన మీద వ్యతిరేకమైన నేరాలు మోపినవాడు సాతానుడే. సాతానుడి యొక్క కుట్ర భగ్నం అవుతుంది అనుకుంటున్నాడు వాడు. అందుకే ప్రజలందరినీ తన స్వాధీనంలో పెట్టుకొని వాడు చేసిన పని అంటే ప్రజలందరినీ ప్రేరేపించాడు. మొదటిగా ప్రధాన యాజకులను, పెద్దలను, తర్వాత పరిచయులను, వీళ్ళందరినీ వాడుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వాడుకోవడం మొదలుపెట్టాడో వీరందరూ కూడా సాతాను యొక్క ఆలోచనకు లోనైపోయారు. సరే, వీరు ఆలోచన చేయడం మొదలుపెట్టారు. అయితే అప్పటి వరకు ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించినట్టుగా మనం చూడం. మానవరీతిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభు తన శరీరాన్ని అనగా రొట్టెను విరిచి ఇస్కరియోతు యూదాకు ఒక మొక్కిచ్చాడో, ఆ మొక్క పుచ్చుకొనగానే యోహాను సువార్తలో రాయబడి ఉంది, సాతాను వానిలో ప్రవేశించాడు. సాతాను వానిలో ప్రవేశించింది. సాతాను ఇస్కరియోతు యూదాను వాడుకోవడం మొదలుపెట్టింది. సైతాన్ అనుకున్నాడు, వీళ్ళందరి పని అయిపోయింది, వీళ్ళందరూ నా స్వాధీనంలో ఉన్నారు, ఇక నేను ఏది చెప్పినా వాళ్ళు వింటారు, యేసుప్రభు వారి పని అయిపోయింది అని చెప్పి సాతానుడు అనుకుంటా ఉన్నాడు. అయితే సాతానుడుకు తెలియనటువంటి గొప్ప కార్యం యేసుక్రీస్తు ప్రభువారు జరిగించారు. దేవునికి స్తోత్రం చెప్దాం. సాతాను ఊహించలేదు యేసు ప్రభువారు ఈ మాట పలుకుతాడని, యేసు ప్రభువారు ఈ ప్రార్థన చేస్తాడని, యేసు ప్రభువారు ఈ నోట నుండి ఈ పలుకు వస్తుందని సాతానుడు ఊహించలేకపోయాడు. సిలువలో మొట్టమొదటిగా సాతానుకు తగిలిన దెబ్బ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ మొదటి మాటే. ఈ మొదటి మాట ఏంటో తెలుసా? వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. మనుషులు పైరూపాన్ని చూస్తారంట, దేవుడంట మన మనసును చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు. మనలో ఒక ఆలోచన పుట్టడానికి మనకు మనమే కారణమా, లేకపోతే మనలో ఎవరైనా ఆలోచన పుట్టించారా? నిజంగా మనం గమనిస్తే మనుషులుగా దేవుడు మనల్ని యథార్థవంతులుగానే సృష్టించాడంట. మనకు మంచి మనసునే దేవుడు ఇచ్చాడు. కాకపోతే ఈ మనసు కొన్నిసార్లు కొందరు చూసి కొన్ని విషయాలు నేర్చుకుంటుంది, కొందరు చూసి కొన్ని మాటలు నేర్చుకుంటుంది. ఈ రీతిగా మనసులో తోచినట్టుగా మాట్లాడడం మూలాన మన మనసు పాడైపోతుంది. ఇది ఎవరు గ్రహించారు అంటే పరమందున్న తండ్రి గ్రహించాడు, యేసుక్రీస్తు ప్రభువారు గ్రహించారు. సిలువలో ఆయన వేలాడుతూ చెప్తున్న మాట, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు నాయన, వీరిని క్షమించు తండ్రి అని వేడుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే క్షమాపణ అనేది సాతానుడికి ఇష్టముండని కార్యం. క్షమించమని అడగడం సాతానుడికి ఇష్టముండదు. మీరు ఎప్పుడైనా గమనించారా? తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా ఎప్పుడైనా, బ్రదర్ మీరు తప్పు చేశారు కదా, వాళ్ళని వెళ్ళి క్షమాపణ అడగండి అంటే అడుగుతారా?
అడగరు. ఎవరు అడగరంటే దేవుని పిల్లలు కాని వారు ఎవ్వరు కూడా అడగరు. ఏంటి నేను ఆడి దగ్గరికి వెళ్ళేది? నాకేం తక్కువ? నేను ఆస్తిలో తక్కువ, బలగంలో తక్కువ, డబ్బులో తక్కువ, దేనిలో తక్కువ? కాబట్టి నేను వాడి దగ్గరికి వెళ్ళేదేంటి? అయితే అయి ఉండొచ్చు. నేను వాడిని క్షమాపణ అడిగేదేంటి? ఈ రీతిగా ప్రవర్తించేవాడు దేవుని బిడ్డ కాదు, సైతాను బిడ్డ. సైతాను బిడ్డ క్షమాపణ ఎప్పుడు అడగడు. కానీ దేవుని సారూప్యం కలిగిన వాళ్ళు, దేవుని మనసు కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆలోచన కలిగిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దావీదు వలె పశ్చాత్తాపపడతారు, యోసేపు వలె క్షమిస్తారు, మోషే వలె ప్రజల దగ్గర ప్రజల కొరకు అడ్డుగా దేవునికి ప్రజలకు మధ్య నిలబడతారు. ఎందుకు అంటే వారిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. సాతానుడికి ఏమాత్రం క్షమాపణ అనే మాట అంటే వాడికి ఇష్టం ఉండదు. క్షమించండి అనే మాట వాడు అడిగాడా? వాడు అడిగాడా? పరలోకములో ఉన్న తండ్రి చూశాడు లూసిఫర్ని. వాడు మనసు లోపల ఆలోచన చేస్తూ ఉన్నాడు. వాడిని అక్కడ ఉండనివ్వలేదు. వాడు ఎన్నడూ కూడా నన్ను క్షమించు ప్రభా అని అడగలేదు. కానీ దేవుని పిల్లలు ఎలాంటి వాళ్ళే అంటే క్షమించమని అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి దెబ్బ, సాతాన్ని కొట్టిన దెబ్బ ఈ మాటే. ఈ 7 మాటలు కూడా సాతాను యొక్క తలను చితకదొక్కినాయి. ఈ విషయాన్ని మీరు ప్రతి భాగంలో కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి భాగంలో ఈ విషయం మీకు గుర్తుండాలి. క్షమాపణ అనేటువంటిది దేవునిలోనే ఉంది. ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. ఆయన క్షమించేటువంటి దేవుడు అంట. తరతరముల నుండి వచ్చిన పాపములను క్షమించుటకు ఆయనే సారిపోయినటువంటి దేవుడు. ఆయన ఎలాగ క్షమించాలో కూడా ఆయనకు తెలుసు. ప్రజలకు క్షమాపణ ఎలా కలిగించాలో ఆయనకు తెలుసు. అందుకే మనందరి పాపాలకు క్షమాపణ కలగడానికే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఒకే ఒక బలియాగం చెల్లించబడింది. ఆ బలియాగములో మొట్టమొదట మనకు దొరికిన ఆశీర్వాదం, సాతానుకు తగిలిన దెబ్బ ఏంటంటే మనకేమో క్షమాపణ దొరికింది, సాతానుడికేమో దెబ్బ తగిలింది. ఈరోజు ఈ సందేశం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము క్షమించాలి. క్షమించేటువంటి గుణం దేవుని పిల్లలది. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా క్షమిస్తూ ముందుకు వెళ్తే కుటుంబాలు బాగుంటాయి. క్షమిస్తూ ముందుకు వెళితే బంధుత్వం బాగుంటుంది. క్షమించేటువంటి మనసుంటే ఆశీర్వాదం కలుగుతుంది. క్షమించేటువంటి మనసుందంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. క్షమించేటువంటి స్వభావం నీకుంటే క్రీస్తు సారూప్యంలో మీరు ఉన్నట్లే. నిజమే, ఆ రోజు ఆయన ఎదుటున్న వారందరినీ క్షమించాడు. కానీ ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా ప్రజలందరికీ పాప క్షమాపణ కలిగింది. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏ భేదములు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ప్రజలందరికీ సాతానుడు ఊహించలేదు. సాతానుడు అనుకున్నాడు, నేను ఎలాగైనా యేసు ప్రభువారి యొక్క పేరుని మాయం చేస్తాను అనుకున్నాడు. వాడి ప్రయత్నాలన్నీ వాడు చేస్తూ వచ్చాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవడైతే ఆయన పేరును మాపు చేయాలనుకున్నాడో ఆ సాతానుడి యొక్క ఆలోచనలన్నీ కూడా భగ్నమైపోయినాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. సాతానుడి యొక్క ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. వాడు ఇంక ఏమి చేయలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆడు ఊహించినటువంటి రీతిగా వాడి తల మీద బలమైన దెబ్బ తగిలింది. ఏంటా దెబ్బ? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా ప్రజలందరికీ క్షమాపణ కలిగిస్తూనే ఆయన తనతో ఉన్న వారందరి విషయంలో కూడా తండ్రిని వేడుకుంటున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుము అని వేడుకుంటున్నాడు. నిజంగా దేవుని పిల్లలమైన మనం మన ఆధ్యాత్మిక జీవితాల్లో పొరపాట్లు ఉంటాయి, లోపాలు ఉంటాయి. కొన్నిసార్లు సాతానికి చోటిచ్చి మనము సాతాను యొక్క ఆలోచనలు కలిగి ఉంటాం. దేవునికి విరోధంగా మాట్లాడతాం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తాం. అయినా కూడా నా ప్రభువారు క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకుడు నిద్రపోడంట. అలాగే ప్రజలందరి కొరకు పాపక్షమాపణ కలుగు చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తం వలన మనకు పాపక్షమాపణ కలిగింది.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మొట్టమొదటి మాటలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? క్షమాపణ. ఇది మనకు రక్షణిస్తే సాతాను తల మీద ఒక బలమైన దెబ్బ తగిలింది. ఈరోజు కూడా మనము క్షమిస్తే క్షమించబడతాం. మనము క్షమించబడ్డాం కదా, మనము క్షమించలేమా? పిల్లలు ఏదో తప్పు చేశారు, తండ్రి ఏమన్నాడంటే, నేను నా జీవితంలో క్షమించనండి, నాకు చాలా అవమానకరమైన పని చేశారు, నన్ను తలదించుకునేటట్టు చేశారు. నిజమే, అలాగ ఉండడానికి గల కారణం నేనేనేమో అని ఆలోచించాలి కదా. ఒకవేళ నా ఫ్యామిలీలో ఉన్న నా భార్య నేనేనేమో ఆ బిడ్డలు అలాగైపోవడానికి కారణం అని ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా మొత్తం పిల్లల మీదే నెట్టేసి వాళ్ళే దీనికి బాధ్యులండి, మమ్మల్ని అవమానం చేశారు, మాకు ఇష్టం లేని కార్యం చేసి మమ్మల్ని ఎలాగ చేశారని పబ్లిక్లో మాట్లాడేస్తే అది దేవుడు మెచ్చుకుంటాడా? నువ్వు క్షమించబడ్డావు. మనుషుడు ఎవడు పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు, యథార్థవంతులు కారు. ఆయన యథార్థవంతుడిగా సృష్టించాడు, కానీ మనుషులు ఎవ్వరు ఆ స్వభావం లేదు. కానీ ఆయన క్షమించాడు కదా, ఆయన నిన్ను క్షమించాడు కదా. మీరు కూడా ఇతరులను క్షమిస్తే క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ, క్రీస్తు ప్రభువారి యొక్క స్వభావం మీలో ఉన్నట్లే. కనుక ఈ మొదటి మాటలో ఉన్న పరమార్థాన్ని నేను మీకు తెలియజేశాను క్లుప్తంగా. కనుక ఈ 7 మాటలు మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎవరైనా మీరు బోధించాలి అనుకున్నా లేదా తెలుసుకోవాలి అనుకున్నా, ఈ మాటల ద్వారా సాతాను తలకు దెబ్బలు తగిలినాయి, దేవుని పిల్లలకు ఆశీర్వాదం కలిగింది. ఈ మొదటి మాట ద్వారా శిలువ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా ప్రపంచానికి తరాలకు రక్షణ ఇచ్చాడు. రెండవదిగా ఆయన ఎదుటున్న వారందరినీ ఆయన క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. కనుక ఈ గొప్ప మాటలో గొప్ప అర్థం ఉంది. అయితే దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఏ కోణంలో చూడాలి అంటే, వారినే కాదండి, మనకు కాదు. ఆయన శిలువ రక్తములో మనకు క్షమాపణ, మన పాపాలకు క్షమాపణ కలిగినది. కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఆధ్యాత్మికమైన ఈ సంగతిని ఆత్మీయ కోణంలో ఆలోచిస్తూ ఆధ్యాత్మికంగా బలపడుదురుగాక. ఇది మొదటి మాట. మొదటి మాటలో ఉన్న విశేషమైన విషయాలు మనం తెలుసుకుందాం.